ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. చదవబడిన వాక్యములో నీతిమంతుల కొరకు ఎవరు నాశనం అయిపోతారట? భక్తిహీనులు నాశనం అవుతారట. యథార్థవంతుల కొరకు విశ్వాసఘాతకులు కూలుదురు అనే మాట ఉన్నది. నీతిమంతుల కొరకు భక్తిహీనులు ఎందుకు నాశనం అయిపోవాలి? నీతిమంతుల్ని రక్షించడానికి దేవుడు భక్తిహీనుల్ని నాశనం చేస్తాడు అనే మాట ఇక్కడ ఉంది. 2 కారణాలు. భక్తిహీనుల నాశనము నీతిమంతులకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఆ భక్తిహీనులు ఎప్పుడు కూడా నీతిమంతుల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భక్తిహీనులు నీతిమంతుల మీద ఏదో విధంగా హాని తలబడ్డానికి చూస్తూ ఉంటారో, ఆ భక్తిహీనులను దేవుడు నాశనం చేసినప్పుడు నీతిమంతులు క్షేమంగా ఉంటారు. మొట్టమొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు భక్తిహీనులకి నాశనం కలుగజేయడం నీతిమంతులు చూస్తారో, ఈ నీతిమంతులు ఇంకా ఎక్కువ నీతిమంతులు అవుతారు. ఉదాహరణకి, మన చిన్నప్పుడు క్లాస్ రూమ్లో పిల్లల్ని కంట్రోల్ చేయడానికి టీచర్ గారు ఎవడో ఎక్కువ అల్లరి చేసిన వాడిని కొడతారు గట్టిగా. మొత్తం క్లాస్ అంతా సెట్ అయిపోద్ది. కారణం ఏంటంటే, నెక్స్ట్ అటువంటి దెబ్బలు నాకే పడతాయిరా బాబు, నేను కుదురుండాలని చెప్పి చిన్నగా అల్లరి చేసినోడు కూడా పర్ఫెక్ట్గా మంచిగా మారిపోతాడు. ఎందుకంటే బాగా ఎక్కువ అల్లరి చేసినోడికి పడిన దెబ్బలను బట్టి కతిమ వాళ్ళందరూ సెట్ అవుతారు. అలాగే ఒక భక్తిహీనుని దేవుడు కొట్టి నాశనం చేసినప్పుడు కతిమ వాళ్ళందరిలో ఇంకా భక్తి పెరిగిపోద్ది, నీతిమంతులుగా మారుతారు. అదే ఈ వాక్యం. గమనించండి, నీతిమంతులు రక్షించడానికట నీతిమంతుల కొరకు భక్తిహీనులు దాని వెల చెల్లిస్తారు. ఏంటి ఆ వెల? దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అనేది మనం చూస్తే, ఎర్ర సముద్రము దాటి కానాను దేశానికి బయలుదేరుతున్న ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయగా అందులోంచి వెళ్తూ ఉంటే, రోడ్డు చక్కగా ఉందని చెప్పి అదే రోడ్లో భక్తిహీనులు అయినటువంటి ఐగుప్తీయులు కూడా బయలుదేరారు. ఏం జరిగింది? దేవుని వాగ్దానము ఆల్రెడీ ఇశ్రాయేల్ గురించి యెషయా భక్తుడి ద్వారా చక్కగా మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనాలు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించు వాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నేను నిన్ను రక్షిస్తా. నీకు బదులుగా ఆ శిక్ష ఎవరి మీద పడుతుంది? ఐగుప్తు మీద, కూషు, సేబా మీద పడుతుంది. ఎందుకంటే వారు బహుదుర్మార్గులై నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. వారు బహుదుర్మార్గులై నా కోపాన్ని రేపుతున్నారు. కాబట్టి ఆ యొక్క ఓపెన్ అయిన మార్గం ఆల్రెడీ ఐగుప్తు దేశం నుంచి వస్తున్న ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రంలో ఓపెన్ అయిన మార్గం, వారికి ఎలాగైతే ఇశ్రాయేలుకి రక్షణగాను ఐగుప్తులకి నాశనముగాను మారిందో, ఆ తర్వాత వచ్చే కాలంలో కూడా సేమ్ ప్యాటర్న్ దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. ఒక్క దుర్మార్గుల్ని నాశనం చేసినప్పుడు నీతిమంతులు రక్షింపబడతారు. ఇంకా నీతిమంతులు ఇంకా ఎక్కువ ఆత్మీయంగా బలపరచబడతారు. మోషేకి వ్యతిరేకంగా మరి కొంతమందిని కొరాహు ఏం చేశాడంటే, మోషేకి వ్యతిరేకంగా టీంని సమకూర్చాడు. ఎప్పుడైతే మోషే నాయకత్వాన్ని కాదని చెప్పి మేము లీడర్స్మే అని చెప్పేసి నాదాబు, అబీహు వీళ్ళందరూ లేచారో, దేవుడిని యెహోవా అగ్నిని పంపించి వారిని స్పాట్లో చంపేసినప్పుడు ఇశ్రాయేలులో గొప్ప ఆశ్చర్యం కలిగింది, గొప్ప భయం కలిగింది. మోషే మీద తిరగబడడానికి ధైర్యం సరిపోలేదు. ఎప్పుడైతే ఆ దుర్మార్గులు చనిపోయారో కతిమ వల్ల భయమును భక్తిని కలిగింది. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో అందరూ చిరాస్థిర ఆస్తులమ్మి
అపోస్తుల పాదాల యొద్ద పెడుతూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలైనటువంటి అననీయ సప్ఫీరాలు ఆస్తి నమ్మి అంతా ఇచ్చేసామని చెప్పి కొంత దాచుకుని అబద్ధం ఆడారు. నిన్న ఆస్తిని అమ్మన్నదెవడు, ఇవ్వమన్నదెవడు, ఇచ్చి ఇంతే అమ్మేమని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలా? దీనివల్ల దేవుని నువ్వు ఎంత బాధపరుస్తున్నావు, నువ్వు చేసిన తప్పేంటని గద్దించి స్పాట్లోనే అక్కడికక్కడే వారిద్దరూ అననీయ సప్ఫీరాలు చనిపోయినట్టుగా, దేవుడు వాళ్ళని చంపేసినట్టుగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ దంపతులు ఇద్దరు అబద్ధం ఆడి దేవునికి వ్యతిరేకంగా జీవించి ఎప్పుడైతే చంపబడ్డారో మరలా ఒక్కడో కూడా అటువంటి తప్పు చేయలేదు సమాజంలో, సంఘంలో, క్రైస్తవ సమాజంలో. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందు దుర్మార్గులకు శిక్ష విధిస్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే మనల్ని మేలుకొల్పడానికి. 101వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించను. దేవుడు భక్తిహీనులను సంహరిస్తున్నప్పుడు మనలో కొంచెం నీతి ఉంటే ఆ నీతి ఇంకా హెచ్చుగా మారాలి. నా కళ్ళ ముందు వారికి జరిగిన శిక్షను నేను చూసినప్పుడు నా జీవితాన్ని సెట్ చేసేసుకోవాలి. అదే జ్ఞానవంతునికి యొక్క లక్షణం. పక్కన వాడికి తగిలిన దెబ్బలు చూసి సెట్ అయిపోతే మనం జ్ఞానవంతులం. మనకి దెబ్బలు తగిలిన తర్వాత సెట్ అయితే వెర్రివారం, దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వకపోతే మూర్ఖులు. కాబట్టి మన కళ్ళ ముందు దుర్మార్గులకు, అవినీతిమంతులకు, దేవుని యొక్క భయభక్తులు లేని వారికి దేవుడు శిక్షిస్తున్న విధానం చూసినప్పుడు మనలో నీతి పెరగాలి. వారిని శిక్షించడం ద్వారా దేవుడు మనల్ని రక్షించి మనకు రావాల్సిన శిక్షణ బదులుగా వారిని శిక్షించి, ఎందుకంటే వారు మనకంటే ఎక్కువ దుర్మార్గులుగా జీవిస్తున్నారు. ఒకవేళ వారిని క్షమిస్తే మనం అదే దుర్మార్గులం అవుతాం. దేవుడు వారిని శిక్షించడం ద్వారా మనకి పాఠం నేర్పుతున్నాడు. పాఠాన్ని నేర్చుకుందాం. మన కళ్ళ ముందు నాశనం అవుతున్న వారిని చూసి మన జీవితాలని ఇంకా దేవునికి ప్రీతికరంగా మార్చుకొని దేవుని శిక్షకు కాకుండా దేవుని కృపకు అర్హులుగా మారదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, అప్రేమ కలిగిన తండ్రి, నీతిమంతుడు ఒక్కడో లేడని నువ్వు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు. ఈరోజు మేము ప్రొటెక్ట్ చేయబడ్డాం, మేము జీవిస్తున్నామంటే అది మేము నీతిమంతులు మనకి కాదు ప్రభు. మా ముందు ఎంతోమంది అయ్యా మరి నాశనమైన వారిని మేము చూస్తూ ఉంటున్నాం, నాశనం అయిపోతున్నారు. వారిని చూసినప్పుడు ప్రభు మేము అటు నాశనానికి గురి కాకుండా మా బ్రతుకులను బాగు చేసి సరి చేసుకునే భాగ్యం దయచేయండి. అయ్యా నీవు సెలవిచ్చిన విధంగా నీతిమంతుల బదులుగా వారి ప్లేస్లో భక్తిహీనులను నేను శిక్షిస్తానన్నాం. ఆ శిక్ష భక్తిహీనుల నుంచి మమ్మల్ని రక్షించడానికి, ఆ భక్తిహీనులకు కలిగిన శిక్షను బట్టి మా జీవితాన్ని ఇంకా నీతిగా మార్చుకోవడానికిగా మేము భావించి మా జీవితాన్ని సరి చేసుకునే కృప, నీ ఆత్మ నడిపింపు, నీ మేలుకొలుపు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనలను సంపూర్ణ సత్యంలోనికి, రక్షణలోనికి కృపతో మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.